హైదరాబాద్ లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ పై సందిగ్ధత నెలకొంది. అక్టోబర్ 30న ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి ఈ ప్రిక్స్ తో తెలంగాణలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేస్ నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలను సమర్పించాలని రేస్ నిర్వాహకులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ప్రభుత్వంతో ఫార్ములా రేస్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే రేస్కు మరో 5 వారాలే గడువు ఉండటంతో రేస్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఫార్ములా రేస్ ప్రతినిధులు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే రేస్ నిర్వహణ కోసం భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రతినిధులు ప్రభుత్వం దగ్గర విన్నవించుకున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా రేస్ నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు. మొత్తానికి ఫార్ములా రేస్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధతకు సంబంధించి అయితే ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అప్డేట్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా రేస్ సంబంధించి ఏమైనా వివరాలు అందాయా? కొనసాగే అవకాశం కనిపిస్తోందా? అంటే ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సి ఉంది. అయితే వాస్తవానికి గత ప్రభుత్వం హయాంలోనే పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన వసతులు కావచ్చు అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ కూడా గత ప్రభుత్వం వీళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ ఫార్ములాకి సంబంధించిన ఫార్ములా ఈకి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా తమకు కావాలంటూ కూడా కోరడం జరిగింది. అదే సమయంలో ఒప్పందం చేసుకునే సమయంలో ఏ అంశాలు ప్రస్తావనకు రావడం జరిగింది, ఆ అంశాల ప్రస్తావనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఎంత భరిస్తామని చెప్పింది, వీటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా పూర్తిగా కావాలంటూ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే కోరడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతినిధులైతే కొంత ఏదైతే ఇంకా కేవలం 5 వారాల గడువు ఉన్న సమయంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రస్తుతం ఈ వివరాలన్నీ సమర్పించి వీటికి సంబంధించిన మిగతా ఏర్పాట్లు చేసుకునేసరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 10న జరగబోయే ఈవెంట్ ఏదైతే ఉంటుందో అది కొంత మిస్ అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా కొంత గందరగోళం అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆందోళన వ్యక్తం ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే ప్రస్తుతం కేవలం 5 వారాల గడువే ఉంది, ఈ సమయం లోపల పూర్తి స్థాయిలో ఏదైతే ఈ పోటీలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేయగలుగుతుందా లేదా అనేది కొంత అనుమానంగా ఉంది. కాబట్టి ఈ పోటీలు జరుగుతాయా లేదా అనే దాని మీద వాళ్ళే కొంత సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ ప్రెస్ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈ పోటీలు ఏదైతే ఈ రేసింగ్కి సంబంధించిన పోటీలు జరుగుతాయా లేకపోతే నిలిచిపోతాయా అనేది మాత్రం ఖచ్చితంగా కొంత సంశయంగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా అధికారికంగా ప్రభుత్వం నుంచి ఇంకా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన రీసెంట్గానే కమిషనర్గా దానకిషోర్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా దీనిపైన ఇప్పటివరకు కూడా స్పందించలేదు. మొత్తంగా అయితే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అయితే ఫిబ్రవరి 10న జరగబోతుంది. గత ఏడాది కూడా ఫిబ్రవరిలోనే ఈ రేసింగ్ ఈవెంట్ ట్యాంక్ బండ్ మీద జరిగింది, అది సక్సెస్ఫుల్గా సాధించడం జరిగింది. అయితే ఈసారి మాత్రం ఆ ఇంటర్నేషనల్ ఈవెంట్ జరుగుతుందా లేకపోతే రద్దు అవుతుందా అనేది మాత్రం ఒక వారం 10 రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. రాజేశ్వరి, ఆర్కే, మరి స్పాన్సర్స్ రియాక్షన్ ఎలా ఉంది? ఒకవేళ రేస్ కొనసాగపోతే కనుక తాము నష్టపోతామని ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తోంది, వాళ్ళ రియాక్షన్ ఏంటి? రైట్, ఇప్పటికే స్పాన్సర్స్ కూడా చాలా మంది కూడా గత ఏడాది ఇంటర్నేషనల్ ఈవెంట్ సక్సెస్ కావడంతో ఈ ఏడాది కూడా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన ఏదైతే అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి కావచ్చు లేకపోతే స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే రంగంలో దిగారు, వాళ్ళన్నీ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి కూడా స్పందన లేకపోవడంతో వాళ్ళు ఏం చేయాలని దానిపైన కొంత గందరగోళం అయితే కొనసాగుతుంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.